వేసవి కాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ మహానగరంలో నీటి కష్టాలు మొదలవుతాయి. ఈ ఏడాది కూడా ఎండలు ముదరడంతో నీటి సరఫరా తగ్గిపోయింది. నగరవాసులు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీరు ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సో దీంతో నీటి ఎద్దడితో చాలామంది అవస్థలు పడుతున్నారు. సో ఇప్పటికే చూసుకోవచ్చు, ట్యాంకర్స్ బుకింగ్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఎక్కువ మోతాదులో కూడా డిమాండ్ పెరిగిపోతుంది. మరి జలమండలి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వాటర్ బుకింగ్స్ చూస్తుంది? సో ఇప్పటివరకు నీటి కష్టాలు ఎదుర్కొన్నటువంటి చాలా డివిజన్స్ ప్రాంతాలు ఏవేవి ఉన్నాయి, లిస్టు ఇవన్నీ పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ప్రజెంట్ మన ముందు వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి గారు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సో ఇప్పటివరకు లాస్ట్తో పోలిస్తే ఈసారి వాటర్ బుకింగ్స్ ఎక్కువగా అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయితే ఈసారి డిసెంబర్ నుంచి మీకు డిమాండ్స్ కూడా ఎక్కువైపోతుంది ట్యాంకర్స్కి. సో ఇప్పటివరకు రోజుకి ఎన్ని కాల్స్ వస్తున్నాయి, అలాగే బుకింగ్స్ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నాయి? కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ అమ్మా, ఈ సంవత్సరం మీరు అన్నట్టుగా గ్రౌండ్ వాటర్ తొందరగా డిప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ మనకు మీరు అన్నట్టుగా జనవరి ఫిబ్రవరి తర్వాత స్టార్ట్ అయితే ఈసారి డిసెంబర్ నుంచే ట్యాంకర్ బుకింగ్ స్టార్ట్ అయినాయి. దానికి రీజన్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ కొన్ని ఏరియాస్లో బేసికల్గా మీరు చూడొచ్చు, ఇక్కడ జూబ్లీ హిల్స్, తర్వాత కొత్తపేట, మాదాపూరు, సో ఈ ఏరియాస్లో చందానగర్, కుకట్పల్లి, సో ఈ ఏరియాస్లో కొద్దిగా ఎక్కువ మనకి గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయింది. సో దానివల్ల ఎవరైతే బోర్వెల్ డ్రై అయిందో వాళ్ళందరూ మనం ఇచ్చే పైపుడ్ వాటర్ సప్లై సరిపోక అడిషనల్గా ట్యాంకర్ బుక్ చేయడం స్టార్ట్ చేశారు. అలా బుక్ చేసిన వాళ్ళ సంఖ్య కూడా మనం తీసుకున్నాం. ఈ డేటాలో మనకు యావరేజ్గా అయితే 9,000 నుంచి 10,000, హయ్యెస్ట్ 11,000 వరకు ట్యాంకర్స్ పర్ డే బుక్ అవుతున్నాయి. ఈ 9,000, 10,000 ట్యాంకర్స్ ఎవరు బుక్ చేస్తున్నారు అనేది కూడా మనం డేటా తీసాము. సుమారు ఒక 40 నుంచి 45,000 మందే ట్యాంకర్స్ బుక్ చేస్తున్నారు మొత్తం 14 లక్షలలో. సో మిగతా 13,50,000కి మనకి నిజంగా చెప్పాలంటే వాళ్ళు సరిపోతున్నాయి. మనం ఇచ్చే పైపుడ్ వాటర్, వాళ్ళకుండే గ్రౌండ్ వాటర్ సరిపోతుంది. ఈ 40,000-45,000 ఎవరైతే డ్రై అయిందో బోర్వెల్, పెద్ద అపార్ట్మెంట్లు ఉండి ఉన్న బోర్ డ్రై అయితే వాళ్ళు ట్యాంకర్ బుక్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి మనం సప్లై చేస్తున్నాం. సో నిన్న కూడా చూస్తే 10,500 ట్యాంకర్స్ బుక్ అయినాయి, మొన్న 10,000 అయినాయి. సో ఏ రోజు ఆ రోజు మనం 24 అవర్స్లో ట్యాంకర్ని సప్లై చేయగలుగుతున్నాం. రీజన్ ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ని పెంచాము, నెంబర్ ఆఫ్ ఫిల్లింగ్ స్టేషన్స్ పెంచాము. సో వీఆర్ ప్రిపేర్డ్ టు మీట్ ద డిమాండ్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 40-50%, 60% ఎక్స్ట్రా డిమాండ్ వచ్చినా మీట్ అయ్యేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం. కాబట్టి ఏ రోజు ఆ ట్యాంకర్ ఆ రోజు వెళ్తుంది. దెర్ ఇస్ నో ప్రెషర్. సో సార్ ప్రజెంట్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి? ప్రతిరోజు కూడా ఎన్ని ఎంజీటీ వాటర్ సప్లై చేస్తున్నారు? అంటే మనం సప్లై చేసి ట్యాంకర్స్ ద్వారా సప్లై చేసేది చాలా తక్కువ అమ్మా. నాట్ ఈవెన్ 1%, 2% కూడా ఉండదు అది. సో మనం 550 ఎంజీడీ వాటర్ సప్లై చేస్తున్నాము, పైపుడ్ వాటర్. అందులో ఇది 1% అంతే ట్యాంకర్స్ ద్వారా ఇచ్చేది. ట్యాంకర్స్ ద్వారా ఇచ్చే 1% 10,000 ట్యాంకర్స్ వెళ్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ బోర్ డ్రై అయిందో అక్కడ పంపిస్తున్నాము, ఎంటైర్ లేన్కి పంపించలేము మనం. సో కాబట్టి రిజర్వాయర్లలో దాదాపు 79 మనం ఫిల్లింగ్ స్టేషన్స్ పెట్టాము. ఈచ్ ఫిల్లింగ్ స్టేషన్లో అవసరాన్ని బట్టి నెంబర్ ఆఫ్ పాయింట్స్ పెట్టాము. సో ట్యాంకర్స్ కూడా లాస్ట్ టైం 600-650 ఉంటే ఈసారి 1,050 ట్యాంకర్స్ పెట్టాము. సో కాబట్టి ముందుగానే మనం ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎక్స్పెక్ట్ చేసి క్రియేట్ చేసాం. కాబట్టి జనవరి నుంచి మనకి డిమాండ్ పెరిగిన ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మనం హ్యాపీగా సప్లై చేయగలుగుతున్నాము. ఇక మే 1 నెక్స్ట్ 30 డేస్ అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో నెక్స్ట్ 30 డేస్ కూడా మనం ప్రిపేర్ అయి ఉన్నాము. ఒకవేళ ఇంకా బుకింగ్స్ కనుక పెరిగితే కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే బాగా ప్రాబ్లం ఉందో, మాదాపూర్ లాంటి, తర్వాత జూబ్లీ హిల్స్, తర్వాత ఈ ఏరియాలో ఎక్కడన్నా బాగా ఎక్స్ట్రా ప్రాబ్లం ఉంటాయి, వీలైతే నైట్ షిఫ్ట్ కూడా స్టార్ట్ చేసి కమర్షియల్ ఇచ్చేస్తాం. కాబట్టి 100% నెక్స్ట్ 34 డేస్ 40 డేస్ కూడా మనం ప్రిపేర్ అయ్యాం. సో
లాస్ట్ ఇయర్ బుకింగ్స్ మనకు ఎక్కడెక్కడైతే ఎక్కువ ట్యాంకర్స్ బుక్ చేసుకున్నారో వాటన్నిటిపైన కూడా మీరు ట్రయల్ చేయడం జరిగింది. అంటే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా డ్రైవ్ కూడా చేపట్టారు. వాళ్ళకి అంటే ప్రజల్లో మీరు తీసుకొచ్చినటువంటి డ్రైవ్ వాళ్ళకి ఏమైనా అవగాహన కల్పించిందా? అంటే అట్లాంటి మీరు గుర్తించినటువంటి ఏరియాల వైజ్గా కూడా ఇప్పుడు బుకింగ్స్ వస్తున్నాయా? వారిపైన మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? కరెక్ట్ మీరు చెప్పింది. అంటే లాస్ట్ టైం డేటా తీసిన తర్వాత ఈ 42,000 43,000 ఎవరైతే ట్యాంకర్స్ మీదనే ఆధారపడి ఊకే బుక్ చేస్తున్నారో అది సర్వే చేయించాం మనం. ఆ సర్వే చేయించిన దాంట్లో కొంతమందికి ఆల్రెడీ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ కూడా మనం నోటీసెస్ ఇష్యూ చేసాం. దాదాపు ఒక 39,000 హౌసెస్ని సర్వే చేయించాం. అందులో ఒక 17,000 మందికి ఈ రోజు వరకు వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉన్నాయి. ఇంకో 23,000 మందికి మనం మళ్ళీ నోటీసెస్ ఇచ్చాము. కొంతమంది స్టార్ట్ చేశారు. సో మనం లాస్ట్ టైం కూడా వాళ్ళందరికీ నోటీసెస్ ఏమి ఇచ్చామంటే, మీరు కనుక వాటర్ హార్వెస్టింగ్ కనుక చేయకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి 2 times 3 times ట్యాంకర్ రేట్ పెడతాం. సో ఈ సమ్మర్లో మనం అది ఇంపోజ్ చేయలేదు. మనం డిసెంబర్లో నోటీస్ ఇచ్చాం, మీరు కనుక చేయకపోతే మేము ఇంపోజ్ చేస్తామని. బట్ ఈ సమ్మర్లో కొద్దిగా వాటర్ షార్టేజ్ ఉంది కాబట్టి పనిష్మెంట్ లాగా ఉండకూడదు, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనే ఉద్దేశంతో మనం ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ ఈ సమ్మర్లో మనం ఛాన్స్ ఇచ్చాం అందరికీ. జూన్ లోపల కనుక వాటర్ హార్వెస్టింగ్ చేయగలిగితే మీకు నెక్స్ట్ ఇయర్కి ప్రాబ్లం రాదు. నెక్స్ట్ ఇయర్ మీరు వాటర్ హార్వెస్టింగ్ చేయక మళ్ళీ ట్యాంకర్ బుక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు రేటు 2 నుంచి 3 రెట్లు రేటు పెంచిస్తాము. సో అనేది వాళ్ళకి నోటీసులో ఇచ్చాము. డెఫినెట్గా అది ఇంప్లిమెంట్ చేస్తాం మనం నెక్స్ట్ ఇయర్ నుండి. సార్, ఈ రీసెంట్గా మీరు అందించేటువంటి తాగునీటిని చాలామంది కూడా వృధా చేస్తున్నారు. బైక్ వాషింగ్ కావచ్చు, కార్ వాషింగ్, ఇట్లాంటివి మీరు కొంత ప్రత్యేకంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళడం జరిగింది. అట్లాగే నల్లాల కూడా మోటార్లను బిగించి కూడా కొంతమంది వాటర్ని వాళ్ళు మాత్రం ఫీల్ చేసుకుంటారు, పక్కన ఉన్న వాళ్ళకి వాటర్ అనేది లిమిట్స్ చాలా తక్కువగా వస్తుంది. దీనిపైన మీరు ఎన్ని మోటార్లను సీజ్ చేశారు? సో ఇప్పటివరకు వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? సో మీరు అన్నట్టుగా దానికి కూడా యాప్ ఉంది. సో యాప్ ఏదైతే మనం క్రియేట్ చేసామో, సో దాంట్లో 4-5 రకాల మిస్యూజ్ ఆఫ్ వాటర్ని మనం ఐడెంటిఫై చేసాం. ఆ మిస్యూజ్ ఆఫ్ వాటర్లో మోటార్లు పెట్టి లాగడము, తర్వాత వాష్ చేయడం, వెహికల్స్ గార్డెన్కి పట్టడం, ఇట్లా ఒక 7-8 రకాల మిస్యూజెస్ ఉన్నాయి. సో వాటిని అన్నిటినీ కూడా మనము యాక్చువల్గా దిస్ ఇస్ ఓకే. సో మిస్యూజ్ ఆఫ్ వాటర్. ఓకే. సో ఈరోజు వరకు మనం సీజ్ చేసిన మోటార్స్ 758 ఇల్లీగల్ మోటార్స్, రైట్. సో 758 మోటార్స్ సీజ్ చేసిన వాటి కూడా మీకు డీటెయిల్స్ ఫోటోతో సహా వస్తుంది. ఈ ఇంటి దగ్గర మా వాళ్ళు వెళ్ళి సీజ్ చేసిన మోటారు. సో యూ కెన్ సీ దట్, అంటే ఎక్కడ ఏది ఇన్స్పెక్షన్ జరిగింది, మోటార్ ఎక్కడ సీజ్ చేశారు, వాళ్ళ డీటెయిల్స్ కూడా వస్తాయి ఇక్కడ. సో పెనాల్టీ ఎంత వేసాం. సో యాప్లో మీరు అన్నది వెహికల్ వాష్ చేసింది, సో 8 కేసెస్ బుక్ చేశారు, రైట్. సో ఈ 8 కేసెస్ బుక్ చేసింది వెహికల్ వాష్ చేసిన వల్ల డీటెయిల్స్ యూ కెన్ సీ హౌ ఈజ్ వాషింగ్ విత్ పైప్. సో ఒక యాప్ వాళ్ళకి అక్కడి నుంచే ఇన్స్పెక్షన్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ రియల్ టైంలో వస్తూ ఉంటాయి. సో నాట్ ఓన్లీ దట్, ఈవెన్ డంపింగ్ వేస్ట్, లీకింగ్ ట్యాప్స్, ఓవర్ఫ్లో ఫ్రమ్ ఓవర్ హెడ్ ట్యాంక్, సంప్ ఓవర్ఫ్లో చూడండి, ఇలా సంపు నిండి రోడ్ల మీద పోతూ ఉంటాయి వాటర్. కొంతమంది పట్టించుకోరు. సో వాటర్ నిండిన తర్వాత ఆన్ ఆఫ్ ఉండదు. ఎగ్జాంపుల్ చూడండి, సో వాటర్ బయటకు వచ్చి వెళ్ళిపోతున్నాయి సంపు నిండి. ఏ ఏరియాలో కనిపించేసారు చూడండి వాళ్ళ సంపు నిండి. సో ఇవన్నీ అంతా అక్రాస్ ద చూడండి. ఓకే. సో వెహికల్ కనుక సీజ్ చూస్తే అక్రాస్ ద మొత్తం, అంటే ప్రతి మేనేజర్కి యాప్ ఇచ్చాము. మార్నింగ్ సప్లై అవర్స్లో వెళ్తున్నారు, చూస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు, ఫోటో కొట్టి పెడుతున్నారు, పెనాల్టీ వేస్తున్నారు, వస్తున్నారు. సో అట్లీస్ట్ మోటార్ ఫిక్స్ చేసే వాళ్ళు చాలామంది రిమూవ్ చేశారు. దానివల్ల లో ప్రెషర్ ప్రాబ్లం మనకు తగ్గిపోయింది. సో ఇది దీంట్లో కూడా యాక్ట్ ప్రకారం పెనాల్టీ ఎంత వేయాలి మనకు ఉంది, బట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. ఫస్ట్ టైం వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద యాక్ట్. సో మిగతా 90%కి సప్లై కరెక్ట్ రావాలి అంటే ఆ 10% మిస్యూజ్ చేసే వాళ్ళని మనం కొద్దిగా డిసిప్లిన్ చేయాలి. దట్ ఈస్ ద ఉద్దేశం. నిన్న జరిగినటువంటి కొంత మేర పబ్లిక్లో కొంత వివాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు నిన్న జలమండలికి ఫోన్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయక చాలామంది ఇబ్బందులు పడ్డారని చెప్పేసి ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. దీని పట్ల మీ స్పందన ఏంటి సార్?
అంటే బిఎస్ఎన్ఎల్ టెక్నికల్ ప్రాబ్లం ద్వారా ఒక 1.5 అవర్ కొద్ది ఇష్యూ వచ్చింది, టెక్నికల్ ఇష్యూ. 11 o'clock నుంచి 1:30 వరకు ఒక 1.5 అవర్. బట్ మనకు అది ఒకటే కాదు, 1555313 ఒకటే కాదు, డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి మనకి బుక్ చేయడానికి, కంప్లైంట్ బుక్ చేయడానికి, ట్యాంకర్ బుక్ చేయడానికి 3-4 ఛానల్స్ ఉన్నాయి మనకి. సో ఆ ఒక్కటి ఆగిపోయినంత మాత్రం మిగతాయి కావు. రెండవది నిజంగానే 20 గంటలు 30 గంటలు ఆగిపోతే నిన్న 10,500 ట్యాంకర్లు బుక్ అయినాయి. మొన్నటికంటే నిన్న 500 ట్యాంకర్స్ ఎట్లా ఎక్కువ బుక్ అయినాయి, డిస్పాచ్ కూడా అయిపోయినాయి. సో కంప్లైంట్లు అంతకుముందు రోజు కంటే నిన్న ఎక్కువ వచ్చినాయి. నిజంగానే కనుక టెక్నికల్ ప్రాబ్లంతో మొత్తం టోటల్ సర్వర్ ఆగిపోయింది, సర్వీసెసే ఆగిపోయినాయి అనుకుంటే అంతకుముందు రోజు కంటే 500 కంప్లైంట్స్ ఎక్కువ వచ్చినాయి, ఈవెన్ రిజాల్వ్ కూడా అయిపోయినాయి. సో కాబట్టి అది కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు టెక్నికల్ ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి, నెట్వర్క్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 1.5 అవర్లో రెక్టిఫై చేస్తాము. దాంతో మొత్తం టోటల్గా వ్యవస్థనే ఆగిపోయింది, దట్ ఈస్ రాంగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద అయితే ట్యాంకర్ల డిమాండింగ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి కాస్త ఎక్కువనే చెప్పుకోవచ్చు. అయితే నిన్న చాలా వరకు కూడా టోల్ ఫ్రీ పని చేయలేదు వాటర్ బోర్డుది బిఎస్ఎన్ఎల్ నుంచి అని చెప్పేసి కొంచెం వార్త అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. కానీ అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఏదైనా సరే 1 hour 2 hours వెంటనే రెక్టిఫై చేసి దాని పట్ల మేము యాక్షన్ తీసుకుంటాము తప్ప అట్లాంటిది ఏం జరగలేదని చెప్పేసి కూడా వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి చెప్తున్నారు. సో ఇప్పటివరకు అయితే వాటర్ బుకింగ్స్ అనేటివి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి అయితే కాస్త ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే కూకట్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట ఈ ప్రాంతాల వాళ్ళు ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడితో చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీంతో వాటర్ బోర్డు ఇచ్చేటువంటి వాటర్ ట్యాంకర్ల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఆయా ప్రాంతాల వాళ్ళే ఈ బుకింగ్స్ కూడా ఎక్కువగా జరిగాయి. దీంతో వాటర్ బోర్డు కూడా స్పెషల్గా డ్రైవ్ కూడా చేపట్టడం జరిగింది, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని. అయితే కొంతమేర అవి అవగాహన వచ్చింది ప్రజలకే, కానీ మరికొంతమంది మాత్రం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో అలాంటి వాళ్ళు ఉంటే రేపు జూన్ తర్వాత వర్షాకాలంలో వాటర్ హార్వెస్టింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ అలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా బోర్లు ఇంకిపోకుండా ఉంటాయి, వాటర్ ఇష్యూస్ అనేటివి చాలా వరకు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుందని వాటర్ బోర్డు ఎండీ అయితే చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే రానున్న కాలంలో ఎండాకాలం ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి భూగర్భ జలాలు కూడా అడుగుంటి పోతుండడంతో నీటి ఎద్దడి కూడా ఇంకా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం, యాక్షన్ తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా నీటి కష్టాల నుంచి విముక్తి కలిగించే విధంగా ట్యాంకర్లు ఎప్పటికప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే వాళ్ళు ఎక్కడి నుంచి అయితే కంప్లైంట్స్ వస్తున్నాయో ఇమీడియట్గా 24 hours లోపు అక్కడ ట్యాంకర్స్ కూడా పంపిస్తున్నామని చెప్పేసి కూడా వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి చెప్తున్నారు. సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి కంప్లైంట్స్కి సంబంధించినటువంటి అలాగే వాటర్ ట్యాంకర్స్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా డివిజన్లలో వాటర్ ప్రాబ్లమ్స్తో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సో దీంతో వాటర్ బోర్డు ఇచ్చేటువంటి వాటర్ ట్యాంకర్ల మీద చాలామంది డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా వరకు ఈసారి వాటర్ ఇష్యూస్తో ఇటు కూకట్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట ఇలా చాలా కాలనీ వాసులు కూడా నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇటు జలమండలి కూడా అనేకమైనటువంటి కాల్స్ కూడా వస్తున్నాయి. వాటర్ ట్యాంకర్స్ కోసం డిమాండ్ కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇంకా నీటి ఎద్దడి ఇంకా ఎక్కువగా అయిపోతుంది. ఎందుకంటే భూగర్భ జలాలు కూడా ఇంకిపోవడంతో ఇటు వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా అయిపోతున్నాయి. అయితే ఈ ప్రజెంట్ నేను వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి కస్టమర్ కేర్ ఇక్కడ రూమ్లో ఉన్నాను. సో ఇది చూసుకోవచ్చు, చాలామంది కూడా వాటర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కానీ వాటర్ బోర్డుకి ఎలా కాల్ చేయాలి, యాప్ని ఎలా ఓపెన్ చేయాలి, అసలు ఏ యాప్కి ఓపెన్ చేస్తే వాటర్ బోర్డు నుంచి మనకి ట్యాంకర్లు వస్తాయి, ఈ విషయాలు చాలామంది కూడా తెలియదు. సో ఆ విషయాలు మనము ఇప్పుడు ప్రజెంట్ తెలిపే ప్రయత్నం చేస్తాను. సో ప్రజెంట్ నేను ఇక్కడ ఇరమంజిల్లో ఉన్నటువంటి వాటర్ బోర్డులో ఉన్నాను. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే పబ్లిక్ నుంచి వస్తున్నాయో కాల్స్ అవన్నిటిని కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఇన్ టైంలో అంటే 24 hours లోపల ట్యాంకర్స్ వెళ్ళేలాగా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒక ఎంప్లాయీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వారికి ఎందుకంటే ఇప్పటికే కొంతమంది పబ్లిక్కి తెలియదు వాళ్ళకి ఏ యాప్ వెళ్ళాలి, ఈ వాటర్ బోర్డు యాప్ని ఎలా ఓపెన్ చేస్తే ఎలా కన్సిడర్ అవ్వాలి, ఎట్లా ట్యాంకర్ బుక్ చేసుకోవాలని తెలియదు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నమస్తే. సో మీ పేరేంటి? మామూలుగా చాలామందికి కొంచెం డౌట్ ఉంటుంది, సిస్టమ్ ఆన్ చేయగానే మనం ఎన్నో ఓపెన్ చేస్తూ ఉంటాం, కానీ వాటర్ ట్యాంకర్ కోసం సిస్టమ్ ఆన్ చేసి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటని చాలామందికి తెలియదు. సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
యాక్చువల్గా మా వెబ్సైట్ వచ్చేసి www.hyderabadwater.gov.in అని ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డ్ అని వస్తుంది మేడం. దాంట్లో హోమ్ పేజ్లో సర్వీసెస్ అని ఉంటుంది. సర్వీసెస్లో బుక్ ఏ వాటర్ ట్యాంకర్ ఆప్షన్ ఉంటుంది మనకు. సో దాంట్లోకి వెళ్ళి క్యాన్ నెంబర్ అడుగుతుంది. క్యాన్ నెంబర్ ఎంట్రీ చేసుకున్న తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. సో ఓటీపీ ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా ట్యాంకర్ బుక్ అయిపోతుంది. మనకు 5Kలు 10Kలు ఆప్షన్ ఉంటుంది, అవి సెలెక్ట్ చేసుకోవాలి. సో బుక్ అయిపోతుంది మనకు. మొబైల్ యాప్ త్రూ కూడా సేమ్ అలానే ఉంటుంది. రిజిస్టర్ గ్రీవియన్స్లో డైలీ ట్యాంకర్ ఆప్షన్ ఉంటుంది దాంట్లో. సో అక్కడ మనం ట్యాంకర్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పేమెంట్స్ ఏ విధంగా చేసుకోవచ్చు? ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్? ట్యాంకర్ బుకింగ్కి ఆన్లైన్ పేమెంట్ ఉండదు మేడం. మనం డైరెక్ట్ ట్యాంకర్ డ్రైవర్కే పేమెంట్ చేసుకోవాలి. అవును. సో ఇక్కడ మీరు అంటే బుకింగ్స్ రోజు ఎక్కువగా ఉంటుంటాయి. ఎన్ని షిఫ్ట్ల వైజ్గా పనిచేస్తుంటారు ఇక్కడ మీరందరూ? 24/7 ఉంటుంది. 3 షిఫ్టులు పనిచేస్తాం ఇక్కడ. సో మామూలుగా ఇప్పటి వరకు మీరు పనిచేశారు. సో ఎన్ని బుకింగ్స్ వచ్చాయండి? మీరు వాళ్ళతో ఏ విధంగా కన్వర్జేషన్ ఉంటుంది మీకు? కన్వర్జేషన్ అంటే మోస్ట్లీ ట్యాంకర్ బుకింగ్స్ ఆల్రెడీ ఇప్పుడు మనకు మొబైల్ యాప్ త్రూ, IVRS త్రూ, లేదంటే వెబ్సైట్ త్రూ అయిపోతుంది. ట్యాంకర్ బుకింగ్స్ మనం మోస్ట్లీ తీసుకోమన్నమాట. డైరెక్ట్ బుకింగ్ అయిపోతాయి అందరికీ. ఫర్ డేకి వచ్చేసి 4,000, 3,500 నుంచి 4,500 వరకు బుక్ అవుతాయి. సో 2,000 వరకు మనకు డెలివరీ అయిపోతుంది ఫర్ డేలోనే. ఎక్కువగా వచ్చేసి షాపూర్ నగర్ ఆ ఏరియాస్లో, ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఎక్కువగా బుకింగ్స్ ఉంటాయి. సో అక్కడ కొంచెం డిలే ఉంటుంది ఎక్కువ బుకింగ్స్ ఉండడం వల్ల. మిగతా అన్నీ 24 అవర్స్ లోపు దాదాపుగా డెలివరీ అయిపోతాయి. అంటే ఏ కాలనీలో మనకి అంటే 24 అవర్స్లో మీరు ట్యాంకర్ని అక్కడికి పంపించేస్తారు, కానీ ఎక్కువ వచ్చినప్పుడు బుకింగ్స్ వచ్చినప్పుడు కాస్త లేట్ అవుతుంది. ఆ లేట్ అంటే ఎంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది మామూలుగా? మోస్ట్లీ ఎక్కువ బుకింగ్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఏమవుతుందంటే మేడం, మార్నింగ్ 5 o'clock నుంచే ఫిల్లింగ్ స్టేషన్ ఓపెన్ చేసి డెలివరీ స్టార్ట్ చేశారనమాట. నార్మల్ డేస్లో 9 to 5 ఉంటుంది. కానీ ఈ సమ్మర్ సీజన్లో మనకు ట్యాంకర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 5 o'clock నుంచే స్టార్ట్ చేసి నైట్ 12-1 వరకు కూడా సప్లై చేస్తున్నారు. గచ్చిబౌలి ఏరియా, షాపూర్ నగర్ ఆ ఏరియాస్కి సప్లై చేస్తున్నారు లేట్ నైట్స్ కూడా. సో చూసాం కదండి, వాటర్ బోర్డు దగ్గర ఉన్న కస్టమర్ కేర్ అంటే ఎక్కడి నుంచి గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ నీటి సమస్యలు ఉన్నా, ఎక్కడైనా సరే వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి ట్యాంకర్ కావాలన్నా ఒక యాప్ ఉంటుంది, HMWSSB. సో వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి యాప్ ఓపెన్ చేసి మొత్తం కూడా సర్వీసెస్కి సంబంధించినటువంటి అంటే వాళ్ళకు వాటర్ ట్యాంక్ బుకింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, పేమెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ప్రతిదీ కూడా యాప్లో ఉంటుంది. దాన్ని ఆప్షన్గా చూస్ చేసుకొని వాళ్ళు బుకింగ్స్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా 24 hours లోపు కూడా వాళ్ళకి ట్యాంకర్ వెళ్ళేలాగా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇంకా ఏమైనా వాళ్ళకి డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి కాల్ చేసి కూడా డౌట్స్ని క్లారిఫికేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకోవచ్చు, ఇప్పటికీ హైదరాబాద్ మహానగరంలో బుకింగ్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో నిన్న ఒక్కరోజే 10,500 పైగానే బుకింగ్స్ వచ్చాయి. సో ఆ బుకింగ్స్లో కూడా చాలామంది కూడా కొన్ని ఏరియాస్ పర్టికులర్గా ఇటు కుకట్పల్లి, JNTU ఆయా పరిధిలో మాత్రం చాలా డివిజన్లలో ఈ ట్యాంకర్స్ బుకింగ్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఎవరికైతే ఈ యాప్స్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ట్యాంకర్స్ని బుక్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఒక పర్సన్ అయితే చెప్పారు. సో ఏదేమైనా ఈసారి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ట్యాంకర్ బుకింగ్స్ ఎక్కువగానే వస్తున్నాయి. రోజుకి 10,000కి అబోనే వాటర్ ట్యాంకర్స్ కోసము బుకింగ్స్ చేస్తున్నారు. వాళ్ళు బుక్ చేసిన టైం నుంచి 24 hours లోపలనే ట్యాంకర్ని కూడా అక్కడికి చేరేలా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఎండలు ఒకవైపు మండిపోతున్నాయి, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. సో దీంతో వాటర్ ఇష్యూస్ అనేది చాలా డివిజన్లో కూడా ఏర్పడుతుంది. సో ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకూడదు, తాగునీటి కోసం ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి వాటర్ బోర్డు MD ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడైతే వాటర్ ఇష్యూస్ని ఉన్న ప్రాంతాల్లో నల్లాల కనెక్షన్స్ కూడా ఎక్కువగా అక్రమంగా జరుగుతున్నాయి. మోటార్లు బిగిస్తూ పక్క వాళ్ళకి వాటర్ పోకుండా వాటర్ ప్రెషర్ అనేటివి తక్కువగా అవుతున్నాయి. వాటిపైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆయా డివిజన్లో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి
ఎవరైతే మేనేజర్స్ ఉంటారో వాళ్ళ వర్కర్స్ ఉంటారో వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మార్నింగ్ టు ఈవినింగ్ టు నైట్, సో వాళ్ళు ఫుల్ డే కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా వాటర్ని మిస్యూజ్ చేయకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నారు. సో రానున్న కాలం అంటే మే నెలలో ఇంకా ఎండాకాలం ఎండలు మండిపోతుంటాయి. ఆ టైంలో ఇంకా వాటర్ ఇష్యూస్ అనేటువంటి ఇప్పుడున్నటువంటి ఏరియాలతో పోలిస్తే మిగతా ఏరియాలో కూడా వాటర్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఏ ప్రజలకు కూడా ఏ ఒక్కరికి కూడా నీటి సమస్య రాకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని ఇప్పటికే వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ఇప్పటివరకు వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా చూసుకోవచ్చు, 13,70,000 పైగానే ఉన్నాయి. ఆ కనెక్షన్ల నుంచి కూడా ఇప్పటికే ప్రతిరోజు కూడా 550 MGD వాటర్ని కూడా సప్లై చేస్తున్నారు. ఇటు కృష్ణా నుంచి, గోదావరి నుంచి, అలాగే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి కూడా వాటర్ని సప్లై చేస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో నివసించేటువంటి వాళ్లకు తాగునీటి సమస్యలు రాకుండా అయితే ప్రతిరోజు కూడా డ్రైవ్లు చేపట్టి ప్రతిరోజు కూడా ఆయా లోకల్గా డివిజన్లో ఉన్నటువంటి అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయన ఛాంబర్లో కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడైతే వాటర్ ట్యాంకర్ ఉంటుందో ఆ ట్యాంకర్ నిండిన తర్వాత కూడా కొంతమంది అలాగే వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా గుర్తించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి లోపాలు జరగకుండా ప్రతి చోట ఫిల్లింగ్ స్టేషన్స్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మానిటరింగ్ చేస్తూ ప్రజలకు నీటి కష్టాలు ఎదురవ్వకుండా అయితే ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్ధుతో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.